ఆవేశాలు పరస్పర ఆరోపణలు మహానేత వైఎస్ఆర్ టార్గెట్ గా మ్యాచ్ ఫిక్సింగ్ భాగోతం మధ్య అసెంబ్లీ సాగింది. కరెంటు కష్టాలపై అసెంబ్లీలో హై వోల్టేజ్ చర్చ జరిగింది. దాదాపు 4 గంటల పాటు జరిగిన చర్చ నేడు కూడా కొనసాగనుంది. అవునండి, మీరు సహకరిస్తే ప్రశ్నోత్తరాల సమయం అయినాక తప్పకుండా మన విద్యుత్ సమస్యపై చర్చించుకుందాం. విద్యుత్ సంక్షోభం, కరెంటు కష్టాలు అసెంబ్లీని కుదిపేశాయి. స్వల్పకాలిక చర్చ అనేక మలుపులు తిరిగింది. విద్యుత్ సమస్యలపై కాంగ్రెస్, టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ అసెంబ్లీ వేదికగా స్పష్టంగా కనిపించింది. రాష్ట్రంలో కరెంటు కష్టాలకు కారణం మీరంటే మీరని అధికార ప్రతిపక్షాలు పరస్పరం దుమ్మెత్తి చేసుకున్నాయి. మధ్యలో మహానేత వైఎస్ఆర్ పేరు చెప్పి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేశాయి. అసలు సమస్యపై సభలో చర్చ జరగకుండా అధికార విపక్షాలు తమ వంతు ప్రయత్నం చేశాయి. రెండు పార్టీల తీరును టీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తనదైన శైలిలో విమర్శించారు. వీరు చూస్తా ఉంటే ఒక సామెత గుర్తొస్తుంది అధ్యక్ష. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడిసినట్టు చేయమన్నట్లున్నది తెలుగుదేశం కాంగ్రెస్ పరిస్థితి. మరి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తుంటే ఈ ప్రభుత్వం అనేది ఎందుకు తటస్తుంది అధ్యక్ష? ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అధ్యక్ష, నో డీవియేషన్, కేవలం మ్యాచ్ ఫిక్సింగ్ ఇది. విద్యుత్పై జరిగిన చర్చలో కాగ్ ప్రస్తావన వచ్చింది. కాగ్ నివేదిక భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా భావించవలసిన అవసరం లేదని సభాముఖంగా ప్రకటించారు. ఇచ్చిన 13 సో క్యాగ్ ఇచ్చిందంతా కూడా అదేది భగవద్గీతనో లేకనంటే ఖురానో లేకనో అంటే ఇది కాదు, బైబిల్ కాదు. 1 minute సిట్ డౌన్. క్యాగ్ అబ్జర్వేషన్స్ ని మనము ప్రభుత్వం నుంచి సమాధానం ఇస్తా ఉంటాము. సో క్యాగ్ అబ్జర్వేషన్స్ అన్ని కరెక్ట్ అని కాదు, దే ఆర్ అబ్జర్వేషన్స్. వారి అకౌంటింగ్ ప్రొసీజర్ ప్రకారం వారు మనకు చెప్తారు. సో అవన్నీ కూడా కరెక్ట్ కాదు. నోషనల్ లాసెస్ ఈ విధంగా చేసింటే బాగుంటుందని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మహానేత వైఎస్ఆర్ పేరు పదే ప్రస్తావించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్ర స్థాయిలో ఆక్షేపణ తెలిపారు. ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శోభా నాగిరెడ్డి అధికార విపక్ష సభ్యుల ఆరోపణలను తిప్పికొట్టారు. శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో మిగిలిన పార్టీల సభ్యులు పదే అడ్డుకున్నారు. అధ్యక్ష, మా నాయకుడికి ఒక అలవాటు ఉంది అధ్యక్ష. అక్కడికి వచ్చినా ఒకటో మాట్లాడతాడు, అక్కడికి వచ్చినా అక్కడ ఒకటో తరహా మాట్లాడే ఉద్దేశమైనటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. ఆ సమయంలో ఇక్కడికి వచ్చాము రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తామంటే అక్కడికి వచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉచిత విద్యుత్ ఇస్తావా, అది ఎట్లా సాధ్యమవుతుందని ఎమ్మెల్యేలను తీసుకుపోయి ట్రైనింగ్ క్యాంప్ పెట్టాడు అధ్యక్ష. ఇది సాధ్యపడదు, ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని మాట్లాడాడు అధ్యక్ష. అదే వ్యక్తి, వినండి సార్, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి అది సాధ్యం చేశాడు అధ్యక్ష. అది సాధ్యం చేసి రైతులు సంతోషంగా ఉంటే అది చూసి చంద్రబాబు నాయుడు గారు అయ్యా నేను కూడా పెట్టింటే బాగుండని 2011లో స్టేట్మెంట్ ఇచ్చాడో లేదో వాళ్ళని చెప్పానండి అధ్యక్ష. రైతులకు నిరంతరాయంగా 7 గంటల కరెంటు సరఫరా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేశారు. ఇంధన సర్దుబాటు ఛార్జీలను ప్రభుత్వం భరించాలని, టెలిస్కోపిక్ విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరింది. దాదాపు 4 గంటలు సాగిన చర్చను రేపు కూడా కొనసాగించాలని అసెంబ్లీ నిర్ణయించింది. రేపు ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది.